గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి మాత్రమే శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. సింహరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. అయితే ముఖ్య అంశాలు ఏంటంటే సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి అష్టమ శని జరుగుతుంది ఈ సంవత్సరంలో. అలాగే ఎవరి పర్సనల్ జాతకంలో అయితే అంటే మీరు జన్మించినటువంటి టైం బట్టి, డేట్ ఆఫ్ బర్త్ బట్టి కాలసర్ప దోషం కనుక ఉన్నట్లయితే, అంటే జాతకంలో కాలసర్ప దోషం ఎప్పుడు ఉంటుందంటే రాహుకేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలు కనుక చిక్కుకొని ఉన్నట్లయితే దానిని కాలసర్ప దోషం అంటారు. మీ పర్సనల్ జాతకంలో కాలసర్ప దోషం ఉంటే అటువంటి సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారు ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మొదటి 6 నెలల సమయంలో మీ ఫలితాలు ఎలా ఉంటాయంటే జూన్ 2వ తారీఖు వరకు అష్టమ శని జరుగుతుంది కాబట్టి ఊహించినటువంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. రాహు 7వ ఇంట్లో ఉన్నాడండి, కుంభరాశిలో ఉన్నాడు. కాబట్టి ఎవరైతే సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారు జాయింట్ వ్యాపారాలు చేస్తున్నారో వారు భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దాంపత్య జీవితం పైన కూడా రాహు యొక్క ప్రభావం అనేది కాస్త పడే అవకాశాలు ఉన్నాయి. కేతువు జన్మంలో ఉంటాడు కాబట్టి మానసిక ఆందోళన కాస్త ఉండే అవకాశాలు ఉంటాయండి. అంటే ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి అని స్పష్టత తెలియదు, అస్పష్టతతో ఉంటారు. ఈ సంవత్సరం స్టార్టింగ్లో గురువు లాభస్థానంలో ఉంటాడండి, 11వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా అత్యంత లాభకరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి, మీ కోరికలు నెరవేరుతాయి. అష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఆదాయానికైతే లోటు ఉండదు మొదటి 6 నెలల సమయంలో. సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు ఇంట్లో పనిచేస్తూనే బయటికి వెళ్ళి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, నూతన అవకాశాలు లభిస్తాయి. కానీ మానసిక ఆందోళన అయితే ఉంటుందండి. రాహు 7వ ఇంట్లో, శని 8వ ఇంట్లో ఉంటారు కాబట్టి దాంపత్య జీవితం పైన ఒత్తిడి పడుతుంది. అంటే మీ జీవిత భాగస్వామితో కావచ్చు, వ్యాపార భాగస్వామితో కావచ్చు, అపోహలు, అహంకారానికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రిలేషన్షిప్ విషయంలో మాత్రం సహనం అవసరం. సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి కనుక వివాహం కాక వివాహ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే వివాహ యోగానికి అనుకూలమైనటువంటి కాలం అయితే కాదండి. ఒక పక్క అష్టమ శని బాధిస్తుంది, ఇంకొక పక్క దుష్టగ్రహమైనటువంటి రాహువు వివాహ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వివాహపరంగా మాత్రం మీరు చూస్తున్నటువంటి సంబంధాలు ఆలస్యం అవటం, సంబంధాలు చూసే క్రమంలో ఆటంకాలు ఎదురవటం జరుగుతుంది. వివాహ యోగం అయితే మొదటి 6 నెలల సమయంలో సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకు లేదు. ఒకవేళ మీకు ఆల్రెడీ పెళ్ళైనట్లయితే 7వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి అత్తమామల వైపు నుండి ఒత్తిడి కానీ అపార్థాలు కానీ కలిగించవచ్చు. కాబట్టి ఓర్పుతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు గనక పిల్లలు ఉన్నట్లయితే పిల్లల పురోగతి అయితే సంతృప్తినిస్తుందండి, సంతానపరంగా బాగానే ఉంటుంది. పిల్లలు లేక సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మధ్యస్థంగా ఉంటుంది, యావరేజ్ ఫలితాలు వస్తాయండి. సింహరాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగానే ఉంటుంది. ఇక ద్వితీయ భాగంలో ఎలా ఉంటుందంటే జూన్ 2వ తారీఖు తర్వాత గురువు 12వ స్థానంలోకి అడుగు పెడతాడు, అంటే వ్యయస్థానంలోకి అడుగు పెడతాడు. కాబట్టి ఈ సమయంలో మాత్రం ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా అనారోగ్య విషయంలో 8వ ఇంట్లో శని ప్రభావం కారణంగా ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఖర్చులు, ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల మాత్రం సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి. కేవలం మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మాత్రమే కాదండి, మీ సొంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అష్టమ శని జరుగుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో
వృత్తిపరంగా కానీ ఇంట్లో పనుల విషయంలో కానీ అలసట, నిరాశ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాకెవ్వరూ కూడా సహకరించట్లేదు అనేటువంటి అసంతృప్తి ఉంటుంది. ఆదాయం అయితే స్థిరంగానే ఉంటుందండి, కాకపోతే పొదుపు చేయలేకపోతారు. ఒకవేళ సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారు, అమ్మాయిలు గనక విదేశీ ప్రయాణాలు చేయదలుచుకున్నట్లయితే ద్వితీయార్థంలో అంటే జూన్ 2వ తారీఖు తర్వాత మాత్రం విదేశీ ప్రయాణాలకు సంబంధించి మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. ఉన్నత విద్యకు కూడా మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. కేతు జన్మంలో ఉంటాడు కాబట్టి తెలియని భయం వెంటాడుతుందండి. నిజానికి అక్కడ ఏమీ ఉండదు, ఒక అనారోగ్య సమస్య తప్పితే. కానీ తెలియని భయం ఏదో సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారిని వెంటాడుతుంది. కాబట్టి ఉన్నది లేనిది ఊహించుకుని మానసికంగా ఎక్కువగా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అది తగ్గించుకోవటానికి దైవారాధన చేయటం కానీ, ధ్యానం, యోగా చేయటం అవసరం. అష్టమ శని కారణంగా భర్తతో సంబంధం విషయంలో అహంకారానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కోర్టుకు సంబంధించి కానీ, చట్టపరమైనటువంటి సమస్యలకు కానీ ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం ముఖ్యం. లేదంటే మీ మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. జూన్ 2వ తారీఖు తర్వాత మానసిక ప్రశాంతత కోసం మీ మనసులో ఉండేటువంటి భయాన్ని పోగొట్టుకోవటానికి భర్తతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళటం మంచిదండి. సంతానపరంగా సంతానానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాల విషయంలో కానీ, లేదా విద్యాపరమైనటువంటి విషయాలలో కానీ, లేదా వారి ఉన్నత విద్య కోసం కానీ, లేదా వారిని విదేశాలకు పంపించడం కోసం కానీ ఎక్కువగా ఖర్చులు చేయవలసి రావచ్చు. అంటే వారి భవిష్యత్తు కోసం పెద్ద పెట్టుబడులు పెడతారండి ద్వితీయ భాగంలో, జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు మీ సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకే వచ్చేస్తాడు. ఈ సమయం మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా మారతారు. ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి నియంత్రణలోకి వస్తాయి, మీ కంట్రోల్లోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి నూతన ప్రణాళికలు వేస్తారు. బాగా ఆలోచించగలుగుతారు, నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీ యొక్క సొంత ఆలోచనలతో వృత్తి జీవితంలో సరైన మార్పులు తీసుకురాగలుగుతారు. కొత్త బాధ్యతలు ఎన్ని వచ్చినా సరే సమర్థవంతంగా నిర్వహించగలుగుతారండి. గురుబలం ఉంటుంది కాబట్టి శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత వివాహం కాని వారికి వివాహయోగ సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు తిరిగి ప్రారంభించవచ్చు. అయితే 7వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. అంటే వారి అందాన్ని బట్టి కానీ, వారి వెనక ఉండేటువంటి ఆస్తిపాస్తులు బట్టి కాకుండా వారి క్యారెక్టర్ని బట్టి ఎంచుకోమని సలహానండి. రాహు 7వ ఇంట్లో ఉన్నంత కాలం భ్రమలో బ్రతుకుతారు కాబట్టి తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు, వివాహం కాని వారు ముఖ్యంగా. 1వ ఇంట్లో గురువు చాలా వరకు శుభ ఫలితాలను అందిస్తాడండి. పిల్లల పురోగతికి సంబంధించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలను చక్కగా తీసుకోగలుగుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి జూన్ మాసం వరకు గురువు లాభస్థానంలో ఉండటం, అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ ఫలితాలు ఉంటాయండి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో మాత్రం ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా ఖర్చులు పెరుగుతాయి. ఎందుకంటే రాహుకేతువులు అనుకూలించట్లేదు, ఇంకొక పక్క శని కూడా అనుకూలించట్లేదు, గురువు కూడా అననుకూలమైనటువంటి స్థానంలోకి వస్తాడు. కాబట్టి వృత్తిపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, వివాహ జీవితంలో కానీ, భాగస్వామ్యాల విషయంలో కానీ మీరు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొనేది అక్టోబర్ 31వ తారీఖు ముందు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పరిహారాల విషయానికి వస్తే సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారు అష్టమ శని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి శనివారం నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం లేదా శివుడిని ఆరాధించటం చేయండి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే అష్టమ శని ఊహించని అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలకు దారితీయవచ్చు. 7వ ఇంట్లో రాహు, అష్టమంలో శని కారణంగా భర్తతో కానీ, అత్తమామలతో కానీ ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఓర్పు, మౌనాన్ని పాటించడం అన్నిటికంటే ముఖ్యమండి. మాట పట్టింపులకు పోకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ సింహరాశిలో జన్మించినటువంటి ఆడవారికి
వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిస్తే, కరెక్ట్ బర్త్ డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే మీ పర్సనల్ జాతక చక్రం ప్రకారం, రాశి నక్షత్రం బట్టి కాకుండా మీ పర్సనల్ జాతక చక్రం ప్రకారం అదృష్ట జాతక రత్నం కావాలి అన్నా, అదృష్ట జాతక రుద్రాక్షను కొనుగోలు చేయాలి అనుకున్నా, కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.